రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 755తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నాని ప్రభాకర్ గారికి కంగ్రాచులేషన్స్. మీ అందరికీ తెలిసిందే టెక్ లాజిక్ ఇన్ తెలుగు ఛానల్. సో ఈ రోజు తోటి అఫీషియల్గా ఆ ఛానల్లో 1000 ఎపిసోడ్స్ టెక్ న్యూసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 1000 ఎపిసోడ్స్ అంటే చిన్న విషయం కాదు. అందులో ముఖ్యంగా టెక్ న్యూస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 hours. ఈవెన్ మనకు అన్బాక్సింగ్ కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. కానీ టెక్ న్యూస్ అంటే చాలా రీసెర్చ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ వెతుక్కొని చేయాలంటే చాలా కష్టం. ఈవెన్ దాన్ని అయిపోయిన తర్వాత ఎడిటింగ్, ఆ తర్వాత పోస్ట్ చేసిన తర్వాత కామెంట్స్, వాటికి రిప్లై, నిజంగానే 1000 ఎపిసోడ్స్ అని అంటే నేను కూడా ఆల్రెడీ 755 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకు కూడా తెలుసు ఎంత కష్టపడతారు అనేది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ నాని ప్రభాకర్ గారు ఫర్ సర్పాసింగ్ 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్. మీరు ఇలాగే మరికొన్ని ఇంకా చాలా 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 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా విష్ చేశారా? విష్ చేయండి. సో ఇకపోతే నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సాధారణంగా మీరు మీ మొబైల్ ఫోన్లో ఒకవేళ మీరు కనుక మొబైల్ డేటానే రిక్వైర్మెంట్ ఉంది, మొబైల్ డేటానే వాడుతున్నారు అన్నట్లయితే ఎంత జీబీ ఆఫ్ డేటా మీరు మొబైల్ ఫోన్లో వాడేటువంటి అవకాశం ఉంది ఒక రోజుకి అని చెప్పి నేను అడిగాను. 1 to 2 GB అన్న అని చెప్పి ఆల్మోస్ట్ 58%, 2 to 4 GB అన్న అని చెప్పి 27%, ఇక 4 to 6 GB అన్న అని చెప్పి 5%, అలాగే 6 to 8 GB అన్న అని చెప్పి 4%, మోర్ దాన్ 10 GB అని చెప్పి 7%. 10 GB అంటే మొబైల్ డేటాలో ఇది నిజంగా సూపర్ తోపులు. ఎందుకంటే నేను మొబైల్ డేటా వాడినా కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్కువ వైఫైలో ఉంటాను కాబట్టి 200 MB 250 MB వాడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బయటకు వెళ్తే మ్యాక్సిమంలో 1 GB లేదా 2 GB వాడే అవకాశం ఉంది. అంతకన్నా అయితే కష్టమే. కానీ వీళ్ళు 10 GB వాడుతున్నారంటే నిజంగానే 10 GB వాడతారంటే నిజంగానే వీళ్ళు ఓపీ అనే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు ఈరోజు కూడా ఇంకా మీ మొబైల్ ఫోన్లో మెమరీ కార్డ్స్ని యూజ్ చేస్తున్నారా లేదా ఇంటర్నల్ వచ్చేటువంటి మెమరీ కార్డ్స్తోనే సరిపెట్టుకుంటున్నారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటిగా టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల రెడ్మీ నుంచి మనకైతే ఒక కూల్ ఇన్వైట్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేపు వీళ్ళు సెప్టెంబర్ 3వ తారీఖు మన ముందుకి రెడ్మీకి సంబంధించినటువంటి 10 ప్రైమ్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. సో దానికి సంబంధించినటువంటి మీడియా ఇన్వైట్ ఇది. సో ఇది కూడా కొంచెం బాగుంది, ఇట్లా డోర్స్ ఓపెన్ అయ్యేలాగా, అంటే ఒక సినిమా థియేటర్ లాగా అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న హౌస్ లాగా బాగుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్కి ఒక కంపెనీ దగ్గర నుంచి మీడియా ఇన్వైట్ అయితే వచ్చింది. అఫ్కోర్స్ ఇంకా ఫ్యూచర్లో మీరు చాలానే చూడబోతున్నారు. సో ఎనీవే దీనికి సంబంధించిన న్యూస్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఇది మీడియాటెక్ హెలియో G88 SoC చిప్సెట్తో రాబోతుందని చెప్పి అఫీషియల్గా నిన్ననే వీళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది రేపు సెప్టెంబర్ 3న. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ రెడ్మీ ఇండియా ఫర్ సెండింగ్ మీ ద కూల్ ఇన్వైట్. ఇక మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నెట్ఫ్లిక్స్ మనకి ప్రీవియస్ లాస్ట్ మంత్లో అనుకుంటా వీళ్ళైతే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్తో పాటు గేమింగ్ ప్లాట్ఫామ్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఎవరైతే ఓటీటీ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా. సో ఈరోజు అఫీషియల్గా వీళ్ళు పోలాండ్లో దీనికి సంబంధించినటువంటి ట్రయల్ బేసెస్ యాప్స్ని అయితే వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. టోటలీ 2 బేసిక్ గేమ్స్ని అయితే రివీల్ చేశారు. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూడటం కోసం. సో పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎప్పుడైతే గేమ్ డౌన్లోడ్ అని కొడతారో ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి సెలెక్ట్ అయిపోయి రీడైరెక్ట్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఆ గేమ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించిన అకౌంట్ డేటా అంతా కూడా మన నెట్ఫ్లిక్స్ అకౌంట్తోనే సింక్ అవ్వడం అయితే జరుగుతుందంట. సో ఇదైతే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పోలాండ్లో జరుగుతుంది. సూన్ వీళ్ళు త్రూఅవుట్ ద వరల్డ్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసేపు మనకి ఇంటెల్ దగ్గర నుంచి, ఇంటెల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం 11th జనరేషన్, అది కూడా టైగర్ లేక్ ప్రాసెసర్స్ని అయితే మనం చూస్తున్నాం కదా. అతి త్వరలో ఇంటెల్లో మనకి 12th జనరేషన్ SoC చిప్సెట్ అయితే రాబోతున్నాయి. సో ఈరోజు అఫీషియల్గా i7కి సంబంధించినటువంటి ప్రాసెసర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది లీక్ అవ్వడం జరిగింది. ఇది కూడా మనకి 10 nanometer బెల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేయబోతున్నారంట. మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.1 GHz అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 4.4 GHzగా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకు ఒక ఆక్టా కోర్ ప్రాసెసరే. ఇక దీన్ని వీళ్ళు వచ్చేటప్పటికి ఎల్డర్ లేక్ ప్రాసెసర్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించిన గిగ్బెల్ స్కోర్స్ కూడా ఈరోజు మన ముందు వచ్చేసినాయి. అండ్ ప్రీవియస్లీ అంటే కంపేర్డ్ టు 11th జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్తో చూసారన్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ 15% మరింత బెటర్గా అయితే పెర్ఫామ్ చేయగలదంట. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మల్టీ స్కోర్స్ విషయానికి వచ్చారంటే ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 1763, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 11,895గా స్కోర్ చేయటం
మరొక విశేషం మేబీ సూన్ మనకు అప్కమింగ్ వచ్చేటువంటి స్మార్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే వాటన్నిటిలో కూడా ఈ ప్రాసెసర్ అయితే రాబోతుంది. అఫ్ కోర్స్ i7 అండ్ i9లో మరి i5లో 11th జనరేషన్ తెస్తారా 12th జనరేషన్ తెస్తారా తెరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ 7 సిరీస్ వాచెస్ ఇంకా అఫీషియల్గా గ్లోబల్గా లాంచే కాలేదు, యాపిల్ కూడా అఫీషియల్గా రిలీజ్ కాలేదు, కానీ చైనా వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. దీనికి సంబంధించినటువంటి క్యాట్ డిజైన్ తోటి వీళ్ళు ఏకంగా ఒక డమ్మీ అంటే ఫస్ట్ కాపీ అని అంటారు చూసారా, సో అలాంటి ఒక వాచ్ని డైరెక్ట్గా వీళ్ళు చైనాలో సేల్లోకి తీసుకొచ్చారు 400 యువాన్స్కి. 400 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికి 4300 4400 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనకి ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 12 సిరీస్ ఉంటుంది చూసారా, 12 సిరీస్లో ఏ విధంగా అయితే స్క్వేర్ టైప్ బాక్స్ టైప్ డిజైన్ వస్తుందో సేమ్ అదే విధంగా మనకి ఇదైతే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని రీటైల్ బాక్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ కూడా బయట మార్కెట్లోకి రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనకి బ్లాక్ కలర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఐవరీ కలర్స్ రెండిట్లో బయటకు రావడం జరిగింది. అలాంగ్ విత్ మనకి ఇది ఉంటుంది చూసారా క్రౌన్, డిజిటల్ క్రౌన్ అండ్ ద సేమ్ టైం బటన్తో సహా. సో ఎనీవే ఇది మనకు వచ్చినప్పటికీ October 2nd వీక్లో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసాము మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ గెలాక్సీ S22 S22 ప్లస్ ఉన్నాయి చూసారా, ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క కెమెరా కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఈరోజు మనకు లీక్ అవడం జరిగింది. దీంట్లో సామ్సంగ్కి సంబంధించినటువంటి GW3 సెన్సార్ మన ముందుకు వాడేటువంటి అవకాశం ఉందంటే విచ్ కమ్స్ విత్ 50 మెగాపిక్సెల్ 1-inch సెన్సార్ని అండ్ అట్ ద సేమ్ టైం 10x జూమ్ ఆప్టికల్ జూమ్ ఉన్న లెన్స్ ఏవైతే ఉన్నాయి 10 మెగాపిక్సెల్ని యూజ్ చేయడంతో పాటు మరొక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూజ్ చేయబోతున్నారంట. ఈవెన్ కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం పెద్దగా ఉంది. అలాంగ్ విత్ ఈసారి దీంట్లో మనకి S Pen సపోర్ట్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. S Pen సపోర్ట్ తీసుకొస్తున్నారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ నోట్ సిరీస్ మనకి ఒక సంవత్సరం నుంచి అయితే రావట్లేదు, ఇంకా అఫీషియల్గా నోట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కిల్ అయినట్లే. అఫ్కోర్స్ ఇవే కాదు, ఇది వచ్చేటప్పటికే One UI 4.0 అలాంగ్ విత్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో నెక్స్ట్ చూసేపు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi 12 అలాగే Mi 12 Ultra అలాగే Redmi K50 Pro K50 Pro Plus ఏవైతే ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్తోనే రాబోతున్నాయంట. అది కూడా Qualcomm స్నాప్డ్రాగన్ 898 SoC చిప్సెట్. ఈవెన్ డిస్ప్లేలో కూడా వీళ్ళు హ్యూజ్ అప్గ్రేడ్స్ మన ముందు తీసుకొస్తున్నారు, లైక్ LPTO టెక్నాలజీ, 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే DC డిమ్మింగ్తో పాటుగా మనకి ఇది వచ్చేటప్పటికి TUV రిహలైన్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా OLED డిస్ప్లేస్ తోటి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి సామ్సంగ్కి సంబంధించినటువంటి GN3 సెన్సార్నే యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది కెమెరా డిపార్ట్మెంట్లో అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే ఇది కూడా మనకి అతి త్వరలోనే మోస్ట్లీ ఇది కపుల్ ఆఫ్ మంత్స్లోనే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసేపు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi సబ్స్టిట్యూట్ బ్రాండ్ అయినటువంటి పోకో కంపెనీ మీ అందరికీ తెలిసింది. రీసెంట్గా పోకో M3 మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొచ్చారు కదా, సో దీని మీద కూడా మరొక 500 రూపీస్ అఫీషియల్ ప్రైస్ హైక్ని ఈ రోజు నుంచి అయితే అనౌన్స్ చేశారు. ఇది 9,999 రూపీస్కి ఏమో లాంచ్ అయింది. సో 500 రూపీస్ ప్రైస్ హైక్ అంటే ఇది 10,499 రూపీస్కి బేస్ వేరియంట్, అఫ్కోర్స్ హైయర్ వేరియంట్లో కూడా ఈ ప్రైస్ హైక్ అయితే అవ్వడం జరిగింది. సో మరి ఎవరైతే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ టైం కల్లా అందరూ కొనేసి ఉంటారు, కానీ 10,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం నిజంగా ఫెంటాస్టిక్ ఫోన్ అది. సో వీళ్ళు మరి ఎందుకు ప్రైస్ హైక్ చేస్తున్నారేమో వీళ్ళకి తెలియాలి. దీన్ని కరెక్ట్ అంటారా కాదంటారా లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీలో ఎవరన్నా ఈ ఫోన్ కొనాలని చూస్తున్నారా లేదా కొన్నారా లెట్ మీ నో, అది కూడా కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ దగ్గర నుంచి. ఇన్ఫినిక్స్ మీ అందరికీ తెలిసిందే. సో వీళ్ళు వచ్చేటప్పటికి బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొస్తుంటారు. దీంట్లో ఇన్ఫినిక్స్ హాట్ 10 మొన్న రీసెంట్గా లాంచ్ చేస్తారు. హాట్ 11కి సంబంధించినటువంటి స్పెక్స్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో 6.8 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS LCD విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 128GB ఆఫ్ స్టీరోస్ మెమరీతో పాటు మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ గాను అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రంట్ కూడా వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే అలాంగ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 9 వాట్స్ రివర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సహా. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కూడా మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 SoC చిప్సెట్తోనే రాబోతుందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. మీకేమనిపిస్తున్నాయి ఈ న్యూస్ అన్నింటిలో ఏది బాగుంది అనిపించింది లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు అండ్ వన్స్ అగైన్ నాని ప్రభాకర్ గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ సర్పాసింగ్ ఆఫ్ 1000 టెక్ న్యూస్ ఎపిసోడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.